ఇక 4వ విషయాన్ని చూద్దారండి. 4వ మాటను చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. చాలా అక్కడిక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది. 4వదిగా చూసినట్లయితే స్త్రీ తన జీవితంలో తన బిడ్డను సజీవుడిగా తీసుకురావడానికి తను ఏం చేస్తుందంటే, మొదటిగా ఎన్నో నొప్పులు పడుతుంది, 2 ఎన్నో బాధలు భరిస్తుంది, 3 ఎంతో ప్రయాసము కలిగినదిగా తన బిడ్డని లోకాన్ని తీసుకొస్తుంది ప్రయాసపడి. అట్లాగే క్రీస్తు కూడా ఎన్నో నొప్పులు పడి మనల్ని సజీవుల గురించి, ఆ సజీవులైన మనలో జీవాన్ని నుంచి సంఘం ఎత్తబడాలని మనలో జీవాన్ని ఉంచాడు. ఇంకా మనం సజీవుల గుండి మనలో జీవము ఉంచి, మనలో ఆయన బాధపడి కూడా మనలో సజీవుల గురించి మన సజీవుల గురించి మనలో జీవం ఉంచి సంఘం ఎత్తబడాలని మనలో జీవం ఉంచాడు. ఇంకా మన సజీవుల గుంటి మన సంఘం ఎత్తబడాలని మన కొరకు ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఇక 4వ మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట, నీ గర్భవేదన. నీ గర్భవేదన. ఒక స్త్రీ ఒక బిడ్డని లోకానికి తీసుకురావడానికి, ఒక బిడ్డని లోకాన్ని సజీవుడిగా తీసుకురావడానికి గర్భవేదనతో ఉంటుంది. ఎలా ఉంటుందండి? గర్భవేదన. ఆ గర్భం అన్నది ఎంతో వేదనతో ఉంటుంది, ఎంతో వేదన. ఆ వేదన భరించలేనంత వేదన. అది బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు మాత్రమే తెలిసింది, మరి ఎవరికి తెలియదు. ఎంత వేదన, ఎంతో వేదన భరిస్తుంది ఒక తల్లి ఒక బిడ్డని లోకాన్ని సజీవుడిగా తీసుకురావాలని. కొన్ని కోణాల్లో కొంతమంది తల్లులు తన బిడ్డని లోకాన్ని సజీవుడిగా తీసుకురావాలని ప్రయత్నించిన గర్భంలోనే చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? 9 మాసాలు మోసిన తర్వాత కూడా డెలివరీ సమయంలో పేగులు చుట్టేసుకుని గొంతుకి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఒకప్పుడు పూర్వదినాలు, అవునా కదా? చాలామంది ఒక బిడ్డ లోకానికి వచ్చేటప్పుడు అసలు బయటకు వచ్చేదాకా కూడా డౌటే, సజీవుడిగా ఉంటాడా లేదని. కానీ ఆ తల్లి ఎంత వేదన పడింది. సరే గర్భంలో చచ్చిపోయినా బ్రతికుండా ఆ బిడ్డ కొరకు గర్భంలో ఎంత వేదన ఉండేది తెలుసా? అర్థమవుతుందండి? ఆ గర్భసంచిలో ఎంతో వేదన ఉంటుంది ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు. ఆ బిడ్డ గర్భసంచిలోకి వెళ్ళినప్పుడు ఉన్న సంతోషం కంటే ఆ గర్భసంచి నుండి బయటకు వచ్చేటప్పుడు వేదన ఎక్కువ తల్లికి. తల్లికి ఏముండదండి? వేదన ఎక్కువ, ఎంతో వేదన భరించలేదు. పేగులు మొత్తం ఖాళీ చేయబడుతున్నట్టు ఉంటాయి, తిప్పేయబడుతున్నట్టు ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి కదా. ఎంత వేదన, ఎంతో వేదన భరిస్తుంది. ఎందుకు అంత వేదన? ఒక బిడ్డని లోకానికి తీసుకురావాలి సజీవుడుగాని. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువారు నిన్ను నన్ను సజీవుడికి ఈ లోకం నుంచి, నీలో నాలో మన తల్లులు మనల్ని ఈ లోకాన్ని తీసుకురావడానికి, సజీవులు తీసుకురావడానికి ఎంత గర్భవేదన పడుతున్నారో, మనల్లో జీవం ఉంచి ఆ జీవం కలిగిన వారుగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని, సజీవులుగానే లేపబడి జీవం కలిగిన వారుగా దేవుని రాజ్యానికి వెళ్ళాలని మన కొరకు ఆయన గర్భవేదన ఎంత పడ్డాడంటే, ఆ గర్భవేదన మనం గుర్తు చేయాలంటే మన తల్లి పడే గర్భవేదన మనం చూడలేము, కానీ ప్రభు పడ్డ గర్భవేదన మనం చూడగలుగుతాం. ఎక్కడ తెలుసా? గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన గర్భములో, అంటే మాటలు చెప్పాలంటే ఆయన లోపటుండ వేదన రక్తపు బిందువు వలె కళ్ళల్లో నుండి నీళ్లు గారుతూ వచ్చినాయంట. ఎలా వచ్చినాయండి? రక్త బిందువు వలె, ఆయన కంట్లో నుండి నీళ్లు రక్త బిందువు వలె ఈ లోకానికి కారుతూ వచ్చింది. అంటే ఎంత వేదన ఆ గర్భంలో ఉందో చూడండి. ప్రభు యొక్క లోపట, ప్రభు లోపట ఎంత వేదన లేకపోతే ప్రభు ఆ నీళ్లు రక్తంగా మార్చబడుతున్నాయి, కన్నీళ్ళు, ప్రభు యొక్క కన్నీళ్ళు రక్తంగా మార్చబడుతున్నాయి. ఎంత వేదన లేకపోతే, అంత గర్భవేదన ఆయన ఎందుకు పడుతున్నాడంటే, నిన్ను నన్ను సజీవులుగా ఉంచి మనలో జీవాన్ని ఉంచి ఆ జీవం కలిగిన వారుగా ప్రభు మధ్యాకాశానికి వస్తే మనం ఎత్తబడాలని, జీవం కలిగిన వారుగా ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడాలని, సజీవులమైన నిల్చుండే మనలో ఆ జీవంతో కూడి ఆ జీవంతో మనం ఎత్తబడాలని మన కొరకై కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఏం చేశాడండి?
కలువరి శిలువలో ఎంత గర్భవేదన. నిజంగా చెప్తున్నా కదా, ప్రపంచంలో ఏ సేవకుడు, ఏ పరిచారకుడు ప్రభువుని గురించి వర్ణించాలంటే తన జీవితం మొత్తం కూడా చాలు. ప్రపంచంలో ఉన్న సేవకులు అందరూ వర్ణించినా పూర్తిగా ప్రభువుని గురించి వర్ణించలేరు. అంత గొప్పగా ఉన్నాడు ప్రభు అంటే, అంత గొప్పవాడు ప్రభు అంటే. ఆయన ఎంత గర్భవేదన భరించాడు, ఎంత గర్భవేదన. ఒక స్త్రీ భరించాల్సిన గర్భవేదన మనల్ని ఆత్మీయంగా కని మనలో జీవం ఇవ్వటం కొరకై ఆయన ఎంత వేదన భరించాడు. ఆ వేదన మనకు అర్థం కావట్లా. కాకే ఎంత వేదన పడితే కానీ ఈ శరీరం, ఈ రక్తం ఇక్కడికి తీసుకురాబడిందో అది మనకు తెలియట్లేదు. కాబట్టి నామకే వాస్తవిక బలలో పాల్గొంటున్నాం. ఆదివారము ప్రభు వల్ల పాల్గొనాలని పాల్గొంటున్నాం. ఏదో ఈరోజు ఆదివారం కదా మందిరానికి వెళ్ళాలి, బలలో పాల్గొనాలని పాల్గొంటున్నాం. కానీ ప్రభు ఎంత, ఒక స్త్రీ గర్భవేదన ఎంత పడిద్దో అలాంటి గర్భవేదనతో పడితేనే కానీ మనకి ఇక్కడికి వచ్చింది ఈ శరీరం, ఈ రక్తం. ఈ గర్భవేదన ఎందుకు పడ్డాడు? అలాంటి గర్భవేదన ఎందుకు పడ్డాడంటే మనం సజీవులుగా ఉంచి, సజీవులుగా ఉండ మనలో జీవం ఉంచి, ఈ సజీవులమైన ఉండ మనలో ఆ జీవము ఉంది కాబట్టి ఆ జీవంతోనే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎలా ఎత్తబడాలని సంఘంగా మనలో జీవాన్ని ఇచ్చాడు, మనలో జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని మనం కోల్పోకూడదు. కోల్పోతే అందుకే ఇప్పుడు టైటిల్ ఏంటి తెలుసా? ఇంతకుముందు మరణం కాని నిద్రలో ఉండేవారు ఎత్తబడతారు. ఇప్పుడు సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. ఇంకెవరు ఎత్తబడలేరు. మనం రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది నేను సజీవుని అనుకున్నా మనలో క్రీస్తు నిమిత్తమైన జీవం లేకపోతే మనం ఎత్తబడలేం. అది దేవుని రాజ్యం నుండి విడవబడతాం. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం. 1 గంటకు సమీపం వచ్చేస్తుంది. 5వ మాట, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. అది ఇక్కడ ఇంకో మాట ఉంది. ఏంటంటే ఒక మాట, వేదనతో పిల్లల కందు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? కొంతమంది వ్యాఖ్యానంలో చూసినట్లయితే ఒక మాట ఉంది. ఏంటంటే ఎక్కువ ఇబ్బందితో పిల్లలను కంటున్నట్ట. ఎలా కంటుంది? ఒక బిడ్డను సజీవుడిగా ఎలా తీసుకొస్తుందంటే ఈ లోకానికి ఎక్కువ ఇబ్బంది పడి ఏం చేస్తుందంటే ఒక తల్లి ఎక్కువ ఇబ్బంది పడుతుందంట. అంటే చాలా ఎక్కువగా తాను ఇబ్బంది పడి తన బిడ్డని ఈ లోకానికి సజీవుడిగా తీసుకొస్తుంది. తాను ఎంత ఇబ్బంది పడుతుంది, తన ఇబ్బందులు ఎవరు పట్టించుకోరు. తన ఇబ్బందులు ఎవరు కూడా, ఇప్పుడు చూడండి, డాక్టర్లో డెలివరీ రూమ్లో తీసుకెళ్ళారు అనుకోండి. ఒక స్త్రీ ప్రెగ్నెంట్, ఆమె డెలివరీ టైం వచ్చింది, డెలివరీ రూమ్లో తీసుకెళ్తారు. బయట ఉండ మనం ఏం చేస్తాం? ఖాళీగానే ఉంటాం, కానీ మనం ఏం చేయలేం కదా. కానీ లోపల ఉండ ఆమె ఏం చేసిద్ది? ఎన్నో ఇబ్బందులు పడిద్ది. ఏం చేస్తుందండి? ఎన్నో ఇబ్బందులు. బిడ్డ అడ్డం తిరిగితే చాలా బాధ. ఆ బిడ్డ ఉమ్మనీరు తాగాడంటే ఇంకా చాలా బాధ. ఆ బిడ్డ టయానికి, అనుకున్న టయానికి సమయం అయినా ఇంకా డెలివరీ అవ్వకపోతే ఇంకా బాధ ఎక్కువ. అవును కదండి? వీటన్నిటికంటే ఇంకో బాధ ఉండేది ఆ బిడ్డ పెరిగేటప్పుడు. ఏంటో తెలుసా? ఆ తల్లికి వాడు తంతా ఉంటాడు, లోపల ఉండి తంతా ఉంటాడు. తన్నరా తన్నుతూ ఉంటారు. దాన్ని మనం ఏం చేస్తాం? తన్నుతారు, కదులుతూ ఉంటారు, ఏదో చేస్తారు. మనకేంటంటే ఒక తల్లి ఎంత ఇబ్బంది పడిద్ది అన్నది మనకు తెలీదు. ఆ బాధను భరించిన వాళ్ళ తప్పక ఇంకోటి తెలియదు. అందుకే అంటున్నా, మనకి సిలువ కార్యం అన్నది ఉచితంగా రక్షణ ఇవ్వబడింది కాబట్టి దాని విలువ మనకు తెలియట్లా. దాని ఇబ్బందులు నిజంగా మనం పడితే అప్పుడు తెలుస్తుంది ఆ సిలువ యొక్క విధానం ఏందన్నది. ఆ సిలువ యొక్క రక్షణ విధానం, ఆ సిలువ యొక్క మార్మోస్ పాప క్షమాపణ విధానం, అది మనకి ఇవ్వటానికి ఆయన ఎంత ఇబ్బందులు పడుతూ వచ్చాడు అన్నది మనం భరిస్తే మనకు తెలిసిద్ది. కానీ లేకపోతే ఎవరికి తెలీదు. అర్థమవుతుందండి? ఆ యొక్క పిల్లల్ని కంటుంది కాబట్టి ఆ తల్లికి మాత్రమే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఒక బిడ్డని నేను సజీవుడిగా తీసుకురావాలంటే ఎంత బాధపడాలన్నది ఆ తల్లికే తెలుస్తుంది. ఆ బాధ ఇంకెవరికీ తెలీదు. అంత బాధ, ఎంత బాధ ఉండా భరిస్తుంది, ఎంత బాధ ఉండా భరిస్తుంది. ఎందుకు? ఒక బిడ్డని లోకానికి సజీవుడిగా తీసుకురావడానికి, ఒక బిడ్డని లోకానికి సజీవుడిగా తీసుకురావడానికి ఎంతో బాధను భరిస్తుంది. అంత బాధ తాను ఎందుకు పడాలి? తాను మనలాంటి మనిషేగా, తాను మనలాగే మనిషే కదా.
మనం పురుషులమో వాళ్ళు స్త్రీలు అంతే కదా, వ్యత్యాసం ఇంకేముంది? ఇంకా వ్యత్యాసం ఏముంది? వాళ్ళు చదువుకున్నారు, మనం చదువుకుంటున్నాం. మరి ఆమె ఎందుకంత ఇబ్బంది పడాలి? అంత ఇబ్బంది పడాల్సిన అంత అవసరం ఏంటి? ఎందుకు పడాలి? ఎందుకు పడాలంటే ఒక బిడ్డని సజీవుడికి లోకాన్ని తీసుకురావడానికి ఆమె ఇబ్బందులు పడతాను. ఎన్నో ఇబ్బందులు. ఎందుకు? ఒక బిడ్డను సజీవుడిగా తీసుకురావడానికి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆమెకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి తెలుసా? ఎన్ని ఇబ్బందులు? వాడు ముక్కు బాగాపోతే ఇబ్బంది, సరైన వాడిని కనలేదని. తర్వాత పొన్నెత్తుండ వాళ్ళకి అన్నావని, తర్వాత కాలంకురు ఉన్న వాళ్ళకి అన్నావని, చెయ్యంకురు ఉన్న వాళ్ళకి అన్నావని. ఎన్ని ఇబ్బందులు పడాలమ్మా? ఎన్ని మాటలతో ఇబ్బందులు పడుతూ రావాలి? కనుక ముందు ఇబ్బంది, గర్భఫలం రాలేదని ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఎంతో మంది చేత మాటలు అనిపించుకుని, బాధలు అనిపించుకుని, ఎంతో మంది చేత నిందలు పడించి, గర్భఫలం లేని గొడ్రాలని ఎన్నో నిందలు పడి ఎంతో బాధలు పడుతుంది నిందలతో. సరే, గర్భఫలం వచ్చిన తర్వాత బిడ్డను కట్టడానికి ఎన్నో బాధలు ఇబ్బందులు పడుతుంది. ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డను పెంచడానికి వాడు సరిగా పుట్టకపోతే ఎన్నో బాధలు పడుతుంది, ఎన్నో ఇబ్బందులు పడుతుంది. దేనికి? నువ్వు సరైనవని గనలా. దేవుడు లోపంలో సృష్టించినప్పుడు అది దేవుడు సృష్టించినటువంటి విధానంలో సృష్టే కానీ మన లోపం కాదు అది. అవునా కాదండి? చెప్పండి. అవునా కదా? నల్లటోళ్ళ కన్నా, తెల్లటోళ్ళ కన్నా, వంకరోళ్ళ కన్నా, ముక్కొంకరోళ్ళ కన్నా, కాలొంకరోళ్ళ కన్నా, చేయంకరోళ్ళ కన్నా అది లోపం ఎవరిది? కన్నవారిది కాదు. మరి దేవుడిది కూడా కాదు. ఆ లోపం మనకు పెట్టాడంటే మనం హెచ్చించుకోకూడదని పౌలు ఒక మాట అంటాడు. పౌలు ఏంటంటే తెలుసా? సాతాను దూతగా నన్ను నలగొట్టేటకు నా దేహంలో ఒక ముళ్ళుగా ప్రభు ఉంచెను, అది తీసేమని పలుమార్లు ప్రార్థన చేశాడు, కానీ ప్రభు తీసేయాలి. అది ఎందుకు? హెచ్చించుకోకూడదని. ఒక లోపం మనకు వస్తుందంటే అది మనకు మంచిదే. ఎందుకంటే అది మనం హెచ్చించుకోకూడదని దేవుడు మనకు ఆ లోపాన్ని పెట్టాడు. మనకు లోపం ఉంది, నా బిడ్డకి ఇట్టుంది అట్టుందని మనం వంకర్లు పెట్టుకోకూడదని. చాలా మంది తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. కనుక ముందు బిడ్డలు లేరని ఇబ్బంది, అనేక మాటల ద్వారా బిడ్డను గర్భం ధరించిన తర్వాత ఇబ్బంది, ఆ గర్భంలో ఉన్న బిడ్డను బట్టి డెలివరీ అయ్యేటప్పుడు ఇబ్బంది, డెలివరీ అయిన తర్వాత వాడు సరిగా పుట్టకపోతే ఇబ్బంది. మళ్ళీ ఆ ఇబ్బంది కూడా ఎవరి మీద వేస్తున్నారు? తల్లి మీద పడిపోయింది. ఇన్ని ఇబ్బందులు అసలు ఆమె ఎందుకు పడాలి చెప్పండి ఒక మాట? నాకు అసలు గర్భఫలం వద్దని పెళ్లి చేసుకోకపోతే ఇవన్నీ ఉంటాయా చెప్పండి? నాకు అసలు పెళ్ళే వద్దు, జాబులే కావాలి, ఎగ్జామ్సే రాసుకుంటే వెళ్ళిపోవాలనుకుంటే ఇంత ఉండిద్దా? ఏముండదే. మరి ఎందుకే ఇవన్నీ పడుతుందో చెప్పండి? ఎందుకంటే ఒక బిడ్డకి నేను సజీవుడికి లోకాన్ని తీసుకురావాలి. ఒక బిడ్డ నేను సజీవుడిగా అంటే ఒక స్త్రీయే తన బిడ్డను సజీవుడిగా తీసుకురావడానికి ఎంత ప్రయాసపడుతుంటే, యేసు ప్రభువారు మనల్ని సజీవులుగా ఉంచి మనలో జీవం ఉంచి సజీవులమై నిల్చుండే మనలో జీవముతో కూడిన వారిగా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి ఇంకా ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఈ లోకంలో. అందుకే అంటాడు, ఆయన పడిన ఇబ్బందుల్లో ఒక్కటి చెబుతా, చాలా ఉన్నాయి. ఏమంటాడు తెలుసా? నక్కలకి బొరియలకి ఈ లోకంలో పడుకోవడానికి స్థలం ఉంది, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట. అంటే ఆయన ఎంత ఇబ్బందులు ఉంటాడు చూడండి. నక్కలకి బొరియలకి స్థలం ఉందంట. నక్కలు పండుకోవడానికి స్థలం ఉంది, బొరియలకి స్థలం ఉంది, చివరికి ఆకాశ పక్షులకు కూడా స్థలం ఉంది, చెట్లు పొట్లు ఉండే, ఇంకా గూడులుండే, ఇంకా పిచ్చుకలకు కూడా అంత స్థలం. ఎక్కడ? భక్తులు అంటారు, కొలవ కుమారులు ఏమంటారు? అయ్యా, నీ బలిపీఠంలో పిచ్చుకలకు స్థలం ఉంది, నివాస స్థలం. అంటే పిచ్చుకలు నివసిస్తానికి కూడా స్థలం ఉంది. అని దేవుని కుమారుడు కనీసం తలవాల్చుకోవడానికి స్థలం లేదంట. అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నాడో ఆయన అర్థం చేసుకోండి. ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చాడో, ఎన్ని ఇబ్బందులు భరిస్తూ వచ్చాడో. ఇవన్నీ దేని కొరకు? అసలు తలవాల్చుకోవడానికే స్థలం లేదంటే ఇంకెంత ఇబ్బందుల్లో ఉంటాడని ఆలోచించండి. అందరికీ ఉంది. నక్క స్థానానికి వెళ్తున్నాయి, కుక్కల స్థానానికి వెళ్ళిపోతాయి, కోతుల స్థానానికి వెళ్తాయి, మనుషుల స్థానానికి వెళ్తున్నారు. పగలల్లా ఆయన దగ్గరికి వస్తున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, ఆరోగ్యాలు కలిగి ఉన్నారు, ఆయన పెట్టిన తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయన పడుకోవడానికి స్థలం ఎక్కడా? పడుకోవడానికి గోడ కాదండి, ఊరిని తలవాల్చుకోవడానికి స్థలం లేదంట. నిద్రపోవడానికి మన స్థలం ఉంది, మందిరంలో కుర్చీలు ఉన్నాయి, కూర్చోడానికి కింద మ్యాట్స్ ఉన్నాయి. యేసు ప్రభువారు తలవాల్చడానికి స్థలం లేదు. మనకంతా స్థలం ఉంది, కానీ యేసు ప్రభువారి స్థలం లేదు తలవాల్చడానికి. అయినా ఆ ఇబ్బందులను భరించాడంటే మనల్ని సజీవులుగా ఉంచి మనలో జీవం ఉంచి, ఆ సజీవులమై ఉండ మనలో జీవముతోనే ఉంది కాబట్టి ఆ జీవంతోనే
సంఘముగా మనం ఎత్తబడి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు మన కోసం. ఏం చేస్తున్నారండి? ఎక్కువ ఇబ్బందితో పడుతున్నాడు, చాలా ఎక్కువ ఇబ్బంది. మామూలు ఇబ్బందులు కాదు, మామూలు ఇబ్బందులు కాదు. ఒకరిని స్వస్థపరిచాడు అనుకో, ఓ పరిచయుడు వస్తాడు. విశ్రాంతి దినం ఎందుకు స్వస్థపరిచా? అలా చేయొచ్చా? ఓ పరిచయుడు. మరొక శాస్త్రుడు వస్తాడు, ఏమంటాడు? నువ్వు ఎలా ఎందుకు బోధించవు అంటాడు. శాస్త్రులు పరిచయులు చాలామంది ఉంటారు. ఇంకెవరు వస్తారు? చాలామంది ఉంటారు. శాస్త్రులు ఏంటి, పరిచయులు ఏంటి, ఇంకా చాలామంది ఉంటారు అక్కడ. యేసు ప్రభువుని ఎంతమంది ఆయన చంపడానికి చూశారు శాస్త్రులు పరిచయులు, ఆయన మీద నిందేయడానికి చూశారు శాస్త్రులు పరిచయులు. ఎంతమంది లేరు? వీళ్ళందరూ లోపాలు చూసేవాళ్ళే, వీళ్ళందరూ లోపాలు ఎత్తుకేవాళ్ళే. శాస్త్రులు పరిచయులు అందరూ లోపాలు ఎత్తుకుతారు. దాని సామర్థ్యాన్ని, దాని వాక్యం యొక్క సారాంశాన్ని ఎతకరు. అది చేసిన లోపాన్ని ఎత్తుక్కుంటూ వస్తారు. శాస్త్రులు పరిచయులు అంటే అంతే. అయినా ఆ బాధను భరిస్తూ వచ్చాడు. శాస్త్రులుగా పిలబడుతున్నవారు, పరిచయులుగా పిలబడుతున్నవారు, వాళ్ళు ఎన్ని మాటలను భరిస్తూ వచ్చాడు. ఇంకా ప్రజలు మా ఊరికి రావద్దన్నా సరే ఆ బాధలు, ఇబ్బందులను కూడా భరిస్తూ వచ్చాడు. ఇవన్నీ దేని కొరకు? ఎంతో మంది ఎన్నో మాటలు, ఎంతో ఇబ్బందులు పెడుతూ వచ్చారు. మానసికంగా కూడా ఇబ్బందులని దేని కొరకు భరించాడు? ఎన్ని ఇబ్బందులు, ఎంత చెప్పలేనంత ఇబ్బందులు, చెప్పలేనంత ఎక్కువ ఇబ్బంది ఎందుకు భరిస్తూ వచ్చాడు? మనుషుల ద్వారా మాటలతో వచ్చే ఇబ్బందులు కానీ, మనుషుల ఆలోచన బట్టి వచ్చే ఇబ్బందులు కానీ, మనుషుల ప్రవర్తన ద్వారా వచ్చే ఇబ్బందులు కానీ, ఎన్ని ఇబ్బందులు భరించి అన్నిటిని అధిగమించి చివరికి సిలువ కార్యంలో విజయాన్ని పొందాడు. ఎందుకు? మనకు జీవాన్ని ఇవ్వటానికి, మనలో జీవం ఉంచడానికి. ఆయన అన్ని ఇబ్బందులు పడి మనకి జీవాన్ని ఇవ్వడం కొరకే చివరికి తన శరీరాన్ని, తన రక్తాన్ని కూడా నలగొట్టబడి, చిందించబడి, అవి కూడా మన కొరకే దారపోస్తే మనం ఆ బలలో పాల్గొనేటప్పుడు వాటి విలువలే తెలియకుండా బలలో పాల్గొంటున్నాం. చాలామంది, అందరూ కాదండి నేను అనేది, చాలా మందికి వాటి విలువ తెలియదు. ఎప్పుడైనా ప్రభు బలలో పాల్గొనే వాళ్ళు చేయత్తామంటే ఏం చేస్తాం మనం? ఒక మొక్క అని అనుకుంటాం. మనం మొక్క అనుకుంటున్నాం కాబట్టి ఆ బలలో సరిగా మనం పాల్గొంటలా. అది మొక్క కాదు, ప్రభు శరీరం విరవబడినటువంటిది శరీరం అనుకోవాలి, మొక్క అనుకోకూడదు. మనం ఏం చేస్తాము? మొక్క 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 అంటాం. ఏ మొక్క? అది శరీరం. అది ఏంటి? అది శరీరం, అవి రక్తం. అది కానీ శరీరం అని గుర్తెరగాలి, వివేచింపాలి. వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కొరకే చేస్తాడంట. ఈరోజు ఆ శరీరం యొక్క విలువ తెలియట్లా. ఆ శరీరం మన మధ్యలోకి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చిందో, ఎన్ని ఇబ్బందులు పడకపోతే ఆ శరీరం మన మధ్యలోకి వచ్చింది. ఎన్ని ఇబ్బందులు పడకపోతే ఆ రక్తం మన దగ్గరికి వచ్చింది. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మన జీవితం ధన్యమే. ఆయన అన్ని ఇబ్బందులు ఎందుకు పడ్డాడంటే, సిలువలో కానీ, మనుషుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ ఇబ్బందులన్నీ దేనికి పడ్డాడంటే, ఇబ్బందులు పడి సిలువ వేయబడిన ఎందుకు, ఆ సిలువలో కూడా ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడంటే, మనలో జీవం ఉంచి ఆ జీవం కలిగిన సజీవులుగా మనం లేపబడి, సంఘముగా లేపబడి దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలని. అంటే ప్రభు ఆశ చూడండి, తాను ఎన్ని ఇబ్బందులు పడినా మనలో జీవం ఉండి జీవం కలిగిన సజీవులుగా మనం ఎత్తబడి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఇబ్బందులు పడుతున్నాడు. అంటే మన కోసం పడుతున్నాడు కానీ తన కోసం ఏం పడుతున్నా. తల్లి కూడా అంతే, తన కోసం తానేం పడదు ఇబ్బందులు. మనల్ని సజీవులుగా ఈ లోకాన్ని తీసుకురావడం కొరకు తాను ఇబ్బందులు పడుతుంది. కానీ ఆ తల్లి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ తల్లి యొక్క ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎంతోమంది తల్లులకి, తండ్రులకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. విరోధంగా తల్లి మాట లెక్క చేయకుండా తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. తల్లిదండ్రుల్ని గుర్తుపెట్టుకో, నీ తల్లి నిన్ను సజీవుడిగా తీసుకురావడానికి ఎంత బాధపడిందో, ఎన్ని నొప్పులు పడిందో, ఎన్ని బాధపడిందో, ఇంకా ఎంత గర్భవేదన పడుతూ వచ్చిందో, ఇంకా ఎంత ప్రయాసపడుతూ వచ్చిందో, ఇంకా ఎంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ వచ్చిందో. అసలు తల్లి గురించి తెలిసిన వారు తల్లిని కోపగించుకోని కూడా కోపగించుకోరు. అది తల్లి యొక్క క్రైదనం. ఆ తల్లినే విలువ తెలుసుకుంటే మనం కోపగించుకోకపోతే, యేసు ప్రభువు వారి గురించి తెలుసుకుంటే ఇంకా ఆయన విడిచిపెడతాం మనం? తల్లి కంటే ఎక్కువ క్రైదనం ప్రభు చెల్లించాడు. మన తల్లి లోకానికి మనం తీసుకొచ్చింది అంతవరకు ఆ బాధ్యత. కానీ పరలోక రాజ్యాన్ని చేర్చే బాధ్యత అంతా కూడా యేసు ప్రభు తీసుకున్నాడు. అది మనం గమనించాలి. అప్పుడే మన జీవితాలు క్షేమం. రండి
మరొక మాట చూద్దాం. ఎన్నో మాట ఇది? 5. 6వ విషయాన్ని చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భక్తులను నీకు వాంఛగలరు, మాత్రం నేను ఏలని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని 15వ వచనం కూడా చదివాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగజేయుదును. అది నేను తల మీద కొట్టును, మీరు దాన్ని మహిమ మీద కొట్టుదు అని చెప్పాను. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మరొక మాట ఏంటి మాట అంటే, చూస్తున్నట్లయితే 16 వచనం కూడా చదివినట్లయితే ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఏడ నీకు వాంఛగలను, అతను నిన్ను ఏలునని చెప్పాను. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఇక ఎన్నో మాట ఇది? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 6వ మాట, అవ్వ ఒక బిడ్డను సజీవుడికి ఎలా తీసుకొస్తుందంటే 6వ మాట ఎలా తీసుకొస్తుంది? తన భర్త ఎడల వాంఛ కలిగి భర్త ఎడల వాంఛతో ఈ లోకానికి ఒక బిడ్డను సజీవుడికి తీసుకొస్తుందంట. ఎలా కలిగండి? వాంఛ కలిగంట. నీ భర్త ఎడల నీకు వాంఛ కల అంటే ఇష్టం. ఒక మాట చెప్పాలంటే ఒక బిడ్డని తల్లి సజీవుడిగా ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చిందంటే ఆ భర్త మీద ఉన్న వాంఛ అంటే ఇష్టాన్ని బట్టి. అంటే నా భర్తకు నేను ఒక కుమారుణ్ణి ఇవ్వాలి, నా భర్తకు నేను ఒక కుమార్తెని ఇవ్వాలి, నా భర్తకు నేను పిల్లల్ని ఇవ్వాలి, అంటే నా భర్తకు కూడా నేను పిల్లల్ని ఇవ్వాలన్న ఒక వాంఛతో పిల్లల్ని సజీవుడికి ఈ లోకానికి ఆమె కంటుందంట. అంటే భర్త ఎడలో ఉన్న వాంఛ, ఆ ప్రేమ, ఆ యొక్క ప్రేమతో అంటే నా భర్తకి నేను ఒక బిడ్డని ఇవ్వాలి, కుమారునికి కుమార్తెని కానీ ఇవ్వాలి అంటే నా భర్తకి ఒక కుమారుడు కానీ కుమార్తెను కానీ కనిస్తే తన ప్రేమ ఏంటన్నది భర్తలో చూసుకోవాలని ఇష్టపడిద్ది. మీకు అర్థమవుతుందండి? ఒక మగపిల్లవాడినైనా ఆడపిల్లనైనా కన్నారు అనుకోండి, కానీ ఏం చేస్తుంది? ఆమె దగ్గర పెట్టుకుంటుందా? మీరు బాగా గమనించండి. ఒక తల్లి డెలివరీ అయిన తర్వాత బిడ్డను తీసిన తర్వాత చూపిస్తారు తల్లికి, అంతే అవునా? చూపించిన తర్వాత ఏం చేస్తారు? ఆమె చూపించడమే, బయట ఉన్న ఆయన చేతిలో పెడతారు తీసుకొచ్చి. ఎవరి చేతిలో పెడతారు? ఆమెకు చూపించడమే. ఆ కన్నా బాధలు నొప్పులు వేదనలో పడిన ఆమెమో అక్కడే ఉండాలి చూసి, ఇక బయటికి తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడుతున్నారు? ఆయన చేతిలో పెడతారు. ఇదిగా నీ బిడ్డ అని. ఆ బిడ్డను తీసుకునే ఆ భార్య దగ్గరికి వస్తుంటే ఆ భార్యకి ఎంత సంతోషం ఉండిద్దో తెలుసా అండి? ఎంత సంతోషం తెలుసా? ఎంత సంతోషం అంటే యోహాను సువార్త, ఆ సంతోషం కూడా బైబిల్లోనే ఉంది. యోహాను సువార్త 16వ ఒక మాట ఉంది, 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆ వేదనను మరి జ్ఞాపకము అదే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటి? ఒక్కసారి బిడ్డకి జన్మనిచ్చిందంటే, సజీవుడికి లోకాన్ని తీసుకొచ్చిందంటే ప్రసవ వేదన పడి ఇక ఏం జరుగుతుందండి? భర్త యొక్క ముఖంలో సంతోషాన్ని చూస్తుంది, ఆ వేదన మర్చిపోతుంది. తాను ఎన్ని నొప్పులు పడిందో, తాను ఎన్ని బాధలు పడుతూ వచ్చిందో, తాను ఎంత ప్రయాసపడుతూ వచ్చిందో, ఇంకా తాను ఎంత గర్భవేదన భరించిందో, ఇంకా చెప్పాలి తాను ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చిందో, ఎంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ వచ్చిందో, ఇంకా ఇవన్నీ మర్చిపోయి ఏం చేస్తుంది? భర్త ముఖంలో సంతోషాన్ని చూస్తుంది. మీరు చూడండి, మీరేం చూస్తారు కాబట్టి చూడండి ఒకసారి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆమె చూపిస్తారు ఆ బిడ్డను, అంతే తీసుకెళ్ళి ఆ భర్త చేతిలో పెట్టిన తర్వాత ఆ భర్త తన చేతుల్లో పెట్టుకుని మరలా భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ కళ్ళల్లో సంతోషం, వర్ణనాతీతమైన సంతోషం ఉండిద్ది. ఆ భార్య దగ్గర చాలా సంతోషం ఉండిద్ది, చెప్పలేనంత సంతోషం. ఎంత సంతోషం? చెప్పలేనంత సంతోషం. ఎక్కడ రాయబడుతుంది? స్త్రీ ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడిన, అయితే శిశువు పుట్టగానే లోకముందు ఒక నరుడు పుట్టిన సంతోషం చేత ఆ వేదన మర్చిపోతుంది ఆమె.
ఇప్పుడు ఎలా ఉంటుంది బర్త్డే అట్లా? సంతోషం. నేను నా భర్తకు ఒక బిడ్డనిచ్చాను అయ్యా, నీ మీద ఉన్న నా ప్రేమ ఇదే. ఇంత నేను వేదన పడి, బాధపడి, ప్రయాసపడి, కష్టంతో, ఇబ్బందితో ఒక బిడ్డ ఈ లోకానికి రావాలి, నీ చేతుల్లో ఆ బిడ్డను సజీవుడిగా పెట్టాలని నేను పడిన వేదనంతా కూడా నీ మీద ఉన్న ప్రేమే. ఎవరి మీద ఉన్న ప్రేమ? నీ మీద ఉన్న ప్రేమే. ఇదిగో నీ బిడ్డ నీ చేతుల్లో ఉన్నాడు, చాలు. ఎంత సంతోషపడిదా తల్లి, ఆ భార్య ఎంత సంతోషంగా ఉండేది అంటే, వాంఛ, భర్త మీద ఉన్న ప్రేమ, నా భర్తను నేను సంతోషపెట్టాలి, ఒక బిడ్డకు జన్మనిచ్చేనా. నిజంగా అందుకే ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు తన స్వరూపమందు ఎవరిని సృజించాడు? ఎలా సృజించాడు? ఏవాయి కాదని ఎలా సృజించాడంటే, తన స్వరూపమందు. ముందులో ఏమని రాశాడు? అసలు సృష్టించింది ఎవరిని సృష్టించాడు? ఆదముని. కానీ దేవుడు లిఖించినప్పుడు ఎలా లిఖించేదడి చేశాడు? ఎందుకు స్త్రీని ముందర పెట్టాడు దేవుడు? అర్థం చేసుకోండి. ఫస్ట్ సృష్టించింది ఎవరిని? ఆదం. మరి ఆదం పేరు ఉండాలిగా, పురుషుడు గాను స్త్రీ గానని. కానీ స్త్రీని కానీ పురుషుని కానీ ఎందుకు దేవుడు రాపిచ్చాడు? అదే మర్మం. ఏంటో తెలుసా? ఆ స్త్రీ పడే వేదన, ఆమె బాధ ప్రభువుకి తెలుసు కాబట్టి మొదటి స్థానం ఆమెకి ఇచ్చాడు. ఈరోజు ప్రభు ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నాడు తెలుసా? సంఘానికి మొదటి స్థానం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు యేసు ప్రభు? సంఘానికి. ఆయన మన కొరకై, ఆయన మన ఎడల ఎంత వాంఛ కలిగి ఉండాడో, మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉండాడో, ఆయన ప్రేమ ఒకరోజు స్త్రీ కన్న బిడ్డ భర్త చేతిలో పెట్టిన తర్వాత ఆ భర్త చేతిలో ఉన్న ముఖంలో ఉన్న సంతోషం స్త్రీ ఎలా చూసిద్ది ఒకరోజు, సంఘము సజీవులుగా ఉండ మనలో ఉన్న జీవమును బట్టి ఎత్తబడినప్పుడు, ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కుమారుడు తండ్రిలో ఉన్న సంతోషాన్ని కుమారుడు చూస్తాడు. ఆ కుమారుడు చూసినప్పుడు ఆ తండ్రిలో ఉన్న సంతోషాన్ని మనం కూడా చూస్తాం. ఎవరు చూస్తాం? మనం కూడా చూస్తాం. నిజంగా ఇదంతా మర్మము. కాబట్టి ప్రియులారా, ఒకటి కూడా అయిపోయింది కాబట్టి ముగిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఒక స్త్రీ ఒక బిడ్డను సజీవుడికి లోకాన్ని తీసుకురావడానికి భర్త ఎడలుండ ప్రేమతో, వాంఛతో, ఇష్టముతో ఒక బిడ్డని లోకాన్ని సజీవుడిగా తీసుకొచ్చింది. అంటే తనకి ఎంత, ఒక భర్త ఎంత రుణస్తుడో చెప్పండి. ఇప్పుడు అంటే నేను రుణస్తున్నానని ఇంటికి వెళ్ళిపోయి సేవకుడు రుణస్తుడు అని చెప్పాడు, నాకు 3 పిల్లలు ఉండారు, నాకు 3 రకాల రుణస్తుడివి, 2 పిల్లలు ఉండాడు, 2 రకాల రుణస్తుడివి, నా రుణం తీర్చుకొని పేకల మీద కూర్చోవాకండి. రుణస్తుడే, కానీ ఆయన మనం పోషిస్తున్నాడు, ఆ రుణం తీర్చుకుంటున్నాడు. మనల్ని, మన పిల్లల్ని పోషిస్తున్నాడు, ఆ రుణం తీర్చుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ తన బిడ్డను సజీవుడిగా తీసుకురావడానికి లోకానికి భర్త ఎడలుండ ప్రేమతో అన్నిటిని భరించి ఈ లోకానికి బిడ్డను సజీవుడిగా తీసుకొచ్చింది. ఇదన్నమాట. చివరి మాట ముగిద్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చాలమ్మా, కాబట్టి ఇక్కడ ముగిస్తున్నాం. చివరి మాట ఆదికాండం 3:16 ప్రకారం హవ్వ యొక్క జీవితంలో రాయబడినటువంటి మరొక మాట ఏంటి మాట? ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం హవ్వ దేవుని యొక్క తీర్పును భరించి ఒక బిడ్డను సజీవుడిగా తీసుకొస్తుంది. ఏం చేస్తుందండి? ఒక బిడ్డ, స్లోగా మాట్లాడాలి, ఇక్కడ ఒక బిడ్డని ప్రియులారా మనం గమనించినట్టయితే, ఒక బిడ్డని ఈ లోకానికి, ఒక అవ్వే కాదు ఏ స్త్రీ అయినా ఒక బిడ్డని ఈ లోకానికి ఎలా తీసుకొస్తుంది తెలుసా? దేవుని యొక్క తీర్పును భరించి. ఎలా తీసుకొస్తుందండి? మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు స్త్రీలు, సహోదరులు, మీరు ఒక బిడ్డను సజీవుడికి ఈ లోకానికి ఎలా తీసుకొస్తున్నారు తెలుసా? దేవుని తీర్పును భరించి ఈ లోకానికి తీసుకొస్తున్నారు. దేవుని తీర్పు ఏంటి?
దేవుని తీర్పు ఏంటంటే 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేయాలని ఇష్టపడతాను. ఇక టైం అయిపోయింది, త్వరగా ముగిచ్చేద్దాం. ఒకటి అన్నాం కాబట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటు అయిపోతుంది. దేవుని తీర్పు ఏంటో తెలుసా? అవ్వ ఆదామును పండు తినిపించింది ఆదాం చేత. తిన్న తర్వాత ఏమైంది? ఆదాం పాపంలో పడ్డాడు. మొదట అవ్వ పడింది, తర్వాత ఆదాం పాపంలో పడ్డాడు. ఆదాం పాపంలో పడటానికి కారణం ఎవరు? అవ్వ. అవ్వ పాపంలో పడటానికి కారణం ఎవరు? సాతాను, పాము, సర్పం. ఇప్పుడు దేవుడు ఎవరిని శపించాడు? సాతాన్ని శపించాడు. అంతకుముందు సాతానుడు ఎలా ఉంది? భూ జంతువులలో అన్నిటిలో నీవు శపింపబడిన దానిపై నీవు కడుపుతో ప్రాకుచు. నేను అనుకుంటే అంతకుముందు నడవచ్చు, ఎట్లనో ఉండొచ్చు. ఇప్పుడు దేవుని శాపాన్ని బట్టి పాము ఏం చేస్తుంది? పాకుతూ వెళ్తుంది. పాము పాకడానికి కారణం ఇదే, దేవుని శాపమే. ఇప్పుడు స్త్రీ ప్రసవ వేదనతో ఎందుకు పిల్లలు కంటుంది అంటారు కూడా ఇదే కారణం. ఏంటి కారణం? అక్కడే ఉంది చూడండి 15వ వచనంలో. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకు ఆమె సంతానముకు వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టెను, నువ్వు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో నీవు ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కందు నీ భర్త నీకు వాంచుకను, అతను నేను ఏళ్ళని చెప్పాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు పిల్లల్ని ఎలా కనాలో కూడా దేవుడు చెప్పేశాడు. ఎందుకు చెప్పాడు అంటే అది తీర్పు కాబట్టి. అంటే నువ్వు ఆదాముని చెడగొట్టినందుకు దేవుని మహిమతో దేవుని యొక్క జీవం కలిగి సజీవుడుగా ఉన్న ఆదాము యొక్క జీవితంలో చీకటి రావడానికి కారుకురాలు అయ్యావు కాబట్టి నువ్వు దేవుని తీర్పు పొందాల్సింది. నువ్వు 100 మంది పిల్లలు గాను 100 రకాల తీర్పులు పొందినట్టే. ఏం పొందినట్టు? 100 రకాల తీర్పులే. అంటే స్త్రీ దేవుని తీర్పును పొంది ఒక బిడ్డను సజీవుడిగా తీసుకొస్తుంది ఈ లోకానికి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? ఒక తల్లి దేవుని తీర్పు అంటే డెలివరీ టైంలో దేవుని తీర్పును పొంది ఒక బిడ్డను సజీవుడికి ఈ లోకానికి తీసుకొస్తుంది. అంటే ఆమె బ్రతుకున్నప్పుడే దేవుని తీర్పును భరిస్తుంది. మనల్ని గర్భం ధరించినప్పుడు, మనల్ని ఆ తల్లి గర్భం ధరించిన తర్వాత మనల్ని ఈ లోకానికి ఈ లోకానికి ఉద్భవించడానికి ఇష్టపడినప్పుడు అప్పుడు దేవుని తీర్పును ఆమె భరిస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందండి తల్లులారా? మీరందరూ ఎవరు? మాకు తీర్పు ఎట్టుందో తర్వాత సంగతి. మీరందరూ గర్భము ధరించి పిల్లల కన్నా ప్రతి తల్లి దేవుని తీర్పుని లోకంలో భరించింది. నిజంగా మీరు చాలా గొప్ప ధన్యులు. దేవుని తీర్పును భరించుకోవడం ఇంకా బ్రతుకున్నారంటే మీరు ఎంత ధన్యులో చూడండి. ఎవరైనా దేవుని తీర్పులు పొంది బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా సజీవులు ఉండగలుగుతారా? అది దేవుడు కనుకరిస్తే తప్పుగా. ఎవరైనా ఉంటారా? సదొమ గొమొర్రా పట్టణస్తుల మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, దేవుని తీర్పు, సజీవులు కొండారా? లేరు. కొండారా? లేరు. ఇంకెంతమంది చెప్పొచ్చు అట్లా బైబిల్లో? దేవుని తీర్పు వచ్చి సజీవులకి ఎంతమంది ఉన్నారు? కానీ మిమ్మల్ని దేవుడు సజీవులు గుంచాడే. దేవునికి మీరు ఎంత రుణస్తులు చెప్పండి. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క తీర్పు మీ మీదకి వచ్చిన తీర్పుని మీరు భరించేటట్టు కూడా దేవుడు క్రీస్తుని బట్టి మీకు శక్తినిచ్చాడు. ఎంత గొప్ప ధాన్యత అంటే ఒక మాట చూస్తున్నారా? మీరు భరించే శిక్ష కూడా క్రీస్తు భరించేసాడు ఆల్రెడీ సిలువలో. మీరు నేను భరించే శిక్ష కూడా క్రీస్తు భరించేశాడు. భరించారు కాదని నేను అట్లా. ఆ తీర్పు అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, యెహోవా అతనికి తీర్పు తీర్చుటకు ఇష్టమాయను, అతను నలగొట్టుటకు ఇష్టమాయను. అంటే తన కుమారునికి తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరి కొరకు, ఎవరి నిమిత్తమై ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు? మన నిమిత్తమై మన కొరకు తన కుమారుడికి తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. మరి మన తల్లి మనల్ని సజీవులుగా ఈ లోకానికి తీసుకురావడం కొరకై మన నిమిత్తమై దేవుని బట్టి దేవుని ద్వారా తీర్పు పొందుతూ వచ్చింది మనల్ని సజీవులుగా ఈ లోకానికి తీసుకురావడానికి. మన తల్లి ఏమో మనం సజీవులుగా తీసుకురావడానికి దేవుని బట్టి తీర్పు పొందితే, యేసు ప్రభువు వారు మన సజీవుల గురించి మనలో జీవాన్ని నుంచి ఆ జీవం కలిగిన సజీవులుగా సంఘముగా ఎత్తబడాలని మన కొరకై అతడు నలగొట్టడకు ఇష్టపడిన వాడై, క్షమించాడు, అతన్ని నలగొట్టబడుటకు దేవుడు ఇష్టపడిన వాడు ఉన్నాడు. అతడు నలగొట్టబట్టాను కూడా ఇష్టపడుతూ వస్తున్నాడు. ఇష్టపడి దేవుని తీర్పును పొందిన వాడు ఉన్నాడు. ఆ మాట చదివి ప్రార్థన చేసుకున్నారండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం.
యెషయా గ్రంథం, క్షమించండి, 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుగోబడెను, అతడు జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను, సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడను. అయినను అతని తరం వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? 10వ వచనం. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థి బలిగా చేయగా అతని సంతానము చూచును. చూడండి ఎంత గొప్ప మాట. అన్యాయపు తీర్పు నొందాడు. దేవుడు తన కుమారుని నలగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. చూడండి, ఒక స్త్రీ ఒక బిడ్డని సజీవుడిగా తీసుకురావడానికి ఎలాంటి తీర్పు అయితే దేవుని దగ్గర నుంచి పొందుకుందో అంతకంటే గొప్ప తీర్పు యేసు ప్రభువారు కలువరి శిలువలో మనల్ని సజీవుల గురించి, మనలో జీవం ఉంచి ఆ జీవం కలిగిన సజీవులుగా సంఘముగా ఎత్తబడాలని మన కొరకై ఆయన ఎంత ఘోరమైన తీర్పును పొందాడంటే కనీసం నోరు కూడా తెరవలేదంట. 7వ వచనం చివరిలో చూడండి, అతడు నోరు తెరవలేదంట. అంటే నోరు తెరవడానికి కూడా అవకాశం లేదు, నోరు తెరవడానికి అవకాశం లేదు, అసలు తెరవడానికి కూడా ఇష్టపడలా. అంత గొప్ప అన్యాయపు తీర్పు అతడు పొందాడు. ఎందుకు నోరు కూడా మెదపలేదంట, మౌనంగా ఉన్నాడు. మౌనం, సైలెంట్, అసలేం మాట్లాడుతున్నా. ఓడొచ్చి తల మీద కిరీటం పెడుతున్నాడు, గుచ్చుతున్నాడు ముళ్ళ కిరీటం, మౌనంగా ఉన్నాడు. ఓడొచ్చి చేతుల్లో మేకులు కొడుతున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఓడొచ్చి ప్రక్కలో బలిపొడి పడుతున్నారు, మౌనంగా ఉన్నాడు. ఓడొచ్చి కాలంలో మేకులు కొడుతున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఓడొచ్చి సిలువ వేశాడు, ఒకడొచ్చి సిలువ తీసుకొచ్చి ఆయన భుజం మీద వేశారు, మౌనంగా ఉన్నాడు. అనేక మంది నిందలేశారు, మౌనంగా ఉంటున్నాడు. తిరిగి మారు మాట మాట్లాడుతున్నా. గెత్సమనే తోటలో ఆయన పట్టుకున్న వారి దగ్గరికి వచ్చి, ఒరే మీరా నన్ను పట్టుకునేదని ఒక్క మాట ఆయన అంటే ఏమైపోయేవాళ్ళు వాళ్ళందరూ? సిలువ వేసే వాళ్ళ దగ్గరికి వచ్చి మనిషి కుమారుడు విషయంలోకి వెళ్ళిన తర్వాత పాపుల చేతికి అప్పగించబడతానన్నారు. పాపుల చేతికి అప్పగించబడిన తర్వాత సిలువ వేసేటప్పుడు ఒరే పాపులారా మీరు నన్ను సిలువేస్తారని అంటే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు? ఒక మాటన్నా మాట్లాడాడా సిలువలో? 7 మాట తర్వాత అండి మనుషులు వాళ్ళు చేసే తప్పు పనులు ఒక్క మాట అన్నా ఒకటైతే చెప్పగలిగాడు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. అంతేగాని వాళ్ళని శిక్షించాడా, చెప్పించాడా? మౌనంగా ఉన్నాడు. మౌనం అంటే దేవుని తీర్పుకి లోబడిపోయాడు. అందుకే ఆ తీర్పు పొందిన శరీరం మనకు జీవాన్ని ఇవ్వటానికి మన మధ్యలోకి వచ్చింది. ఆ తీర్పు పొందిన రక్తం మనకు జీవాన్ని ఇవ్వటానికి మన మధ్యలోకి వచ్చింది. మనం అశ్రద్ధ చేయొద్దు. చాలా భయభక్తులు కలిగిన వారమే ప్రభు వల్ల పాల్గొందాం రండి. ఒక స్త్రీ తన బిడ్డని సజీవుడికి లోకాన్ని తీసుకురావడానికి ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. ఒకటి, ఆమె ఎన్నో నొప్పులు పడుతుంది. 2, ఎన్నో బాధలు పడుతుంది. 3, ఎంతో ప్రయాసపడుతుంది. 4, ఎంతో గర్భవేదన భరిస్తుంది. 5వదిగా ఆమె ఎక్కువ ఇబ్బందితో బిడ్డని లోకాన్ని సజీవుడిగా తీసుకొస్తుంది. ఆమె ఎంత ఇబ్బంది పడినా. 6వదిగా ఆమె తన భర్త ఎడలో ఉన్న ప్రేమను బట్టి బిడ్డకి సజీవుడికి లోకం రావడం ప్రయాసపడుతుంది. 7, ఆమె దేవుని తీర్పుని భరించి దేవుని తీర్పును నుండి తన బిడ్డని సజీవుడికి లోకాన్ని తీసుకొస్తుంది. దేవుడు శపించాడు, ఆ శాపమును ఆ తీర్పును భరించి ఈ లోకానికి సజీవుడిగా తీసుకొస్తుంది. నిన్ను కన్నా నీ తల్లి, నన్ను కన్నా నా తల్లి ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని బయటికి తీసుకొస్తే, సజీవులుగా తీసుకొస్తే వారికంటే శ్రేష్టమైన వాడు ప్రభు, యేసు ప్రభు వారు. మనల్ని సజీవులుగా ఉంచి మనలో జీవం ఉంచి జీవం కలిగిన సజీవులుగా మనం ఎత్తబడాలని మన కొరకై ఆయన చేసిన బలియాగం గొప్పదే. మన తల్లి కంటే ఎక్కువ వేదన, మన తల్లి కంటే ఎక్కువ ఇబ్బందులు, మన తల్లి కంటే ఎక్కువ బాధ, మన తల్లి కంటే ఎన్నో నిందలు, ఎన్నో బాధలు. మన తల్లి కంటే కూడా ఆయన ఎంతో గొప్ప తీర్పు పొందాడు.
మన తల్లి అయినా ప్రసవ వేదన పడేటప్పుడు, నొప్పులు పడేటప్పుడు కేకలు వేస్తుంది. ఆయన ఒక్క మాట కూడా అనలా. కానీ ఆయన నిజంగా ఆయన ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప తీర్పు భరిస్తూ వచ్చాడు. తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కేకలు పెడుతుంది ఆ నొప్పులు భరించలేక. యేసు ప్రభువారు ఏ సౌండ్ లేదు, మాట లేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడుగా నోరు తెరవుకోకుండా మౌనంగా తీర్పును అనుభవించాడు. ఎంత గొప్పవాడో ప్రభు చూడండి. ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరి, అంత గొప్ప ప్రభు నీవు నేను జీవం కలిగిన సజీవులుగా ఎత్తబడి సంఘముగా చేర్చబడి మనం జీవం కలిగిన సజీవులుగా ఎత్తబడి దేవుని రాజ్యానికి వెళ్ళాలని తన శరీరాన్ని మనకు మధ్యలో ఉంచాడు, తన రక్తాన్ని మన మధ్యలో ఉంచాడు. ఈ దేహం ఈ రక్తంలో మనం సరి చేసుకుని పాల్గొనటం ద్వారా జీవం కలిగిన సజీవులుగా మనం ఎత్తబడతాం. అలా ఎత్తబడాలని మన మధ్యలో తన దేహాన్ని, తన రక్తాన్ని ఉంచాడు. ఎలా పాల్గొనబోతున్నావు? ఎలా బలలో పాల్గొనబోతున్నావు? ఎలా బలలో చేయవేయబోతున్నావు? ఒకసారి నన్ను పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. మన జీవితాలు పరీక్షించబడినవై, సరిచేయబడినవై ప్రభు యొక్క బలలో మన జీవితాల్లో జీవంతో కూడిన సజీవులుగా బలలో పాల్గొందాం. ఒకవేళ జీవం ఉందా, ఆ జీవాన్ని మనం పోగొట్టుకుని ఉంటే బల దగ్గరికి వచ్చి సరి చేసుకుని, ప్రభువా నువ్వు నాకు జీవం ఇవ్వడానికి ఎంతో క్రయధనం చెల్లించావు, 7 అంతల అనుభవం, అని నా జీవాన్ని కోల్పోయా, క్షమించు. ఆ జీవాన్ని నాకు ఇవ్వు ప్రభు అని మనం సరి చేసుకుని బలలో పాల్గొందాం. ఇప్పటికైనా ఏ జీవాన్ని మనం కోల్పోయామో ప్రభు ఆ జీవాన్ని ఇవ్వడానికి ఎంత ప్రయాసపడ్డాడో తెలుసుకున్నాం. ఆ జీవం కలిగిన వారుగా బలలో పాల్గొనటం కొరకై బలహీనులుగా తప్పిపోయి ఆ జీవాన్ని కోల్పోయింటే యేసు ప్రభు నన్ను క్షమించండి, కోల్పోయిన ఆ జీవాన్ని నాకు తిరిగి ప్రభు అని సరి చేసుకుందాం. యేసు ప్రభు నామన నాకు ఆ కోల్పోయిన జీవాన్ని తిరిగి ప్రభు, సజీవుడు ఉన్నప్పుడే నాలో జీవం ఉండాలి, నువ్వు ఎప్పుడు వస్తే నేను ఎత్తబడేటట్టు సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే సజీవులు ఉన్నప్పుడే జీవం కలిగిన వారుగా ప్రభు వచ్చినప్పుడు మనం ఉన్నప్పుడే, ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడేవారుగా ఉండటం కొరకై సరి చేసుకుందాం. ప్రభు మనల్ని క్షమించును గాక. తీర్మానం చేసుకున్న వారిని, అట్లు హృదయంలో తీర్మానం చేసుకున్న వారిని ప్రభు తన స్వరక్తంలో కడిగి సిద్ధపరిచి దేవుని రాజ్యం కొరకై సిద్ధపరచు, ఎత్తబడే సంఘముగా సజీవులుగా జీవం కలిగిన వారుగా ఎత్తబడినట్టు ప్రభు సహాయం చేయను గాక. ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరికి వారి మౌనంగా ప్రార్థనలు ఉందాం. కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. విలువైన సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు.